ఈ దిన వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేన్ని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేని విషయంలో కూడా మనము చింతపడకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని మీ చింత యావత్తు కూడా మరి యేసయ్య మీద వేయాలి, నా మీద వేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు. మనము మన యొక్క చింత అంతా కూడా ఆయన మీద వేసి మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన విజ్ఞాపన విన్నపములు ఆయనకి మనము తెలియచేయాలి. మన చింతతోని మనము ఎప్పుడూ కూడా బాధపడుతూ మన ఆరోగ్యములు పాడు చేసుకుంటూ ఉండకూడదు అని దేవుని యొక్క ప్రేమండి. అందుకని ఈ దినమున దేవుడు ఆయన వాగ్దానమును మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమతో దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు ఆయన వాక్యం ద్వారా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుని యొక్క వాక్యము ఏమని మనల్ని బలపరుస్తూ ఉన్నది అని అంటే, మనము ఎల్లప్పుడూ కూడా చింతపడకుండా దేవుని వైపు చూడాలి. మన ప్రార్థన విజ్ఞాపన విన్నపములు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు మన చింత యావత్తు కూడా తీసివేసి మనకి సమాధానమును అనుగ్రహించి మన హృదయములను ఎల్లప్పుడూ కూడా కావలి కాచి మనకి ఐశ్వర్యమును మన ప్రతి అవసరత దేవుడే తీరుస్తాను అని ఈ దినమున బలపరుస్తూ ఉన్నారు. మనమందరము కూడా ఆయన వైపే చూస్తూ ఉన్నాము. ప్రతిదినము ప్రతి అవసరత కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, మా జీవితాలలో ఇలాగ చేయండి ప్రభా, మాకు ఇలాగ సహాయం చేయండి ప్రభా అని మనము ఆయన వైపే చూసి మన యొక్క చింత అంతా కూడా దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు మనకి సమాధానమును ప్రతి అవసరత మనకి తీర్చి ఆయన నడిపిస్తాను అని ఈ దినమున మనల్ని బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదము, ఆయన ఐశ్వర్యము ప్రతి అవసరత మీకు తీర్చునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నాయన ఎల్లప్పుడూ కూడా మా జీవితంలో మా చింత అంతా తీసివేసి నాయన మాకు సమీపముగా ఉండి మా యొక్క హృదయాలలో సమాధానపరిచి ఎల్లప్పుడూ మా అవసరతలను తీర్చే దేవుడివి నా ప్రభు నాయన. అందుకని ఉదయకాలమున మీ పాదాలు పట్టుకోవడానికి నాయన మీ యొక్క కృపని వేడుకోవడానికి మేము వస్తూ ఉన్నాము నా ప్రభా. మీరే మా యొక్క జీవితాలలో ప్రతి అవసరత తీర్చి నడిపించండి నాయన. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారి గురించి నా ప్రభు వారి జీవితాలలో మీరు తోడై ఉండండి. వారి యొక్క భవిష్యత్తులో, వారి యొక్క బిడ్డల భవిష్యత్తులో, వారి చేయి పనుల్లో, వారి ఉద్యోగంలో, వారి చేతి పనుల్లో, వారి ఆరోగ్యంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటినీ అనుగ్రహించండి ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేయండి నాయన. స్వస్థపరచండి. బిడ్డలు లేని వారి బిడ్డలు తెచ్చండి. బిడ్డలకి సుఖమైన కాన్పులు తెచ్చేయండి. వ్యాక్సిన్స్ మంచివి రావడానికి సహాయం చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా సహాయం చేయండి. మా యొక్క దేశంలో ఉన్న రాష్ట్రములు అన్నిటినీ కూడా నాయన మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా ప్రభా. ఏ రాష్ట్రంలో ఏ అవసరత ఉన్నదో అవన్నీ మీకు తెలుసు నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. కేరళలో అనేక వైరస్లు వస్తుండగా నా వైరస్లు అన్నిటిని అరికట్టండి నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. ఏ వైరస్తోని ఏ బిడ్డ బాధపడకుండా సహాయం చేయండి నాయన. కరోనాను తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన మీ కృపలో భద్రపరచండి నా ప్రభా. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి నా ప్రభా. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభా. ఎవరైతే నా ప్రభా
వారి చింతతో నాయన వారి యొక్క జీవితంలో బాధపడుతున్నారు, వారందరినీ దర్శించండి, మాట్లాడండి నా ప్రభా. ఎవరు నిజమైన దేవుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు, నేనే నిజమైన దేవుడు అని వారికి కనిపించండి ప్రభా. మాట్లాడండి నాయన, సహాయం చేయండి ప్రభా. మేమందరము కూడా నాయన చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడిని కలిగి మేము ఉన్నాము నా ప్రభా. మీరు ఆ కృపని మాకు అనుగ్రహించారు నాయన, నీకు వందనాలు. ఇంకా నా ప్రభా అనేక మంది నశించిపోతుండగా నాయన వారందరికీ తోడై ఉండండి నా ప్రభు. నాయన మీరు అంటూ ఉన్నారు కదా నాయన, సుఖముగా సంతోషముగా బ్రతకాలంటే అందరి కొరకు ప్రార్థించమని నా ప్రభు ప్రార్థిస్తూ ఉండగా కార్యం చేసే దేవుడివి నా ప్రభు. నాయన నా తండ్రి సహాయం చేయండి నాయన. ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభు. రాకపోకలేందు నాయన సహాయం చేయండి నా ప్రభు. బిడ్డలు నాయన కాలేజెస్ స్కూల్స్కి వెళ్ళి వస్తుండగా మీ కృపని అనుగ్రహించండి నా ప్రభా. రాజకీయ నాయకులందరినీ కూడా భద్రపరచండి నాయన. ఎలాగ పరిపాలించాలి, ఏ విధముగా దేశమును మరి పరిపాలించాలో అదంతా కూడా మీరే జ్ఞానం అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతున్నా ప్రభు. నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలము అందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. God bless you.